ఇప్పుడు దేశవ్యాప్తంగా నువ్వు ధరల నియంత్రణ పాటిస్తే నువ్వు రైతుల నోట మట్టి కొట్టడం కాదు, దళారులను కంట్రోల్ చెయ్యి, ఎక్కడికక్కడ ధరలు అదుపులో చెయ్యి. అంతేగాని కష్ట ఎన్నో కష్టాలు పడి రైతులు నానా ఇబ్బందులు పడితే వాళ్ళని ఎక్కడ అమ్ముకునే అవకాశం లేదు. ఇతర రాష్ట్రాలకు అమ్ముకొనివ్వరు, విదేశాలకు కొనివ్వరు, రైస్ మిల్ దగ్గర సేకరణ ఉండదు. ఇప్పుడు మీ బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు మాత్రం అన్ని రకాల సదుపాయాలు ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వరి ఎంత బాగా పండుతుంది, మరి వాటికి గిట్టుబాటు ధర ఇవ్వాలి కదా. గిట్టుబాటు ధర ఇవ్వాలంటే మీకు మనసు ఒప్పదు, ఎందుకంటే బియ్యం ధర రేటు పెరుగుద్దామని. ఒకటి చెప్తాను, చాలని బతుకులు ఇవాళ మధ్యతరగతి జీవితాలు. నువ్వు రూపాయి బియ్యం ఇస్తున్నావు, అది గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేదాన్ని ఇవ్వాలి. కానీ ఇప్పుడు ప్రజల చేతిలో ఉన్నది ప్రజలకే అట్ట ఇచ్చి అది చేయటం కరెక్టేనా? నువ్వు దళారులందరికీ ఇప్పుడు పెద్ద పెద్ద అంబానీ లాంటి వాళ్ళకి ట్యాక్సులు అన్నీ ఇస్తావు, కానీ సగటు రైతుకి మద్దతు ధర ఇవ్వాలంటే ఏడు చేస్తారు. నువ్వు బియ్యం ధరలు కంట్రోల్ చేసుకో, నువ్వు గవర్నమెంట్ నుంచి ఇవ్వు రైతులకి. మరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఉంది? పోనీ ఇప్పుడు ఉన్న ఈ లేబర్ ఛార్జీలు ఇవన్నీ తగ్గించేయండి. మరి ఇవాళ ఒక నాటు వేయడానికి లేబర్ రావాలంటే ఆటో ఛార్జీలు 300 నుంచి 500 వరకు తీసుకుంటున్నారు. ఒకప్పుడు 2000, 3000 ఉన్న ఈ కూలీ ఇవాళ ఏమైంది, దాదాపు 4500, 5000. వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఇస్తే అక్కడ పోతున్నారు. మరి ప్రతిదీ రేటు పెరమైపోయింది. మరి రసాయనిక మందులు ఇవన్నిటిని కూడా నువ్వు తక్కువ రకంగా గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వచ్చు కదా. మరి అవన్నీ కంట్రోల్ చేస్తే నువ్వు మార్కెట్లో బియ్యం నియంత్రణ చేయొచ్చు. మీ గుజరాత్, బీహార్ రాష్ట్రాలకు ఓ రకంగా, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఓ రకంగా చిన్న చూపు కరెక్ట్ కాదు. ఆదాయాన్ని పెంచుకోవాలంటే వేరే మార్గాలు అన్వేషించండి. ఎవడు ఫ్రీ బస్సు పథకం పెట్టమన్నాడండి?